సడలించారు, టెండర్ నిబంధనల్ని సడలించారు. ఆ సడలింపు నిర్ణయాలు ఒక పిఏ స్థాయిలో జరగవు. పై స్థాయిలో ఉన్నత స్థాయిలో బోర్డు పెద్దలు అధికారులు మాత్రమే తీసుకునే నిర్ణయాలు అవి. వాళ్ళెవరూ ఎందుకు లేరు అనేది ఒక ప్రశ్న ఒకటి. రెండవది కిరణ్, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఓకే ఓకే రైట్. కిరణ్ గారు, ఇందులో కొవ్వు లేదు అని చెప్పిందని వాళ్ళు మాకు క్లీన్ చిట్ వచ్చేసిందని మాట్లాడుతున్నారు. అది నిజమేనా? మీరేదో స్టడీ చేసినట్టున్నారు, ఏదో చాట్ జీపీటీలోనో ఇంకో జీపీటీలోనో ఏదో చాట్ చేశానని చెప్పావు కదా మధ్యాహ్నం. సరే, చాట్ జీపీటీ కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అందులో కొవ్వు ఉన్నట్టు, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు? సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఒక విషయం డిబేట్కి ముందు ఒక్క సామెత గుర్తు చేయాలి ఖచ్చితంగా. సామెత వాస్తవం ఇది. మేము ఈ ప్యానల్ అందరం ఒకటి ఆరోపిస్తాం, ఏమనంటే కత్తితో మీరు ఒకటి పొడిచి మర్డర్ చేస్తారా అంటున్నాం. వాళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు మాత్రం లేదు మేము స్పూన్ తో పొడిచామంటున్నారు. ఇది లాజిక్. కానీ మర్డర్ అయితే జరిగింది, అక్కడ మర్డర్ జరిగింది, మేము కత్తి అంటున్నాం, వాళ్ళు స్పూన్ అంటున్నారు. ఖచ్చితంగా కల్తీ జరిగింది, నెయ్యి లేదు, నెయ్యే లేదు, కల్తీ జరిగింది, లడ్డులో జరిగింది. లడ్డులో కల్తీ జరిగిన విషయం ప్రపంచమంతా దేశమంతా తెలుసు. దీని మీద అనేక డిబేట్లు చేసామంతా అందరూ తెలుసు. ఇప్పుడు ఫైనల్ తుది వచ్చేసరికి లడ్డూలో అంటే చాట్ జీపీటీ గురించి చెప్తుంది. ఎందుకంటే మూర్ఖులు చాలా మంది ఉన్నారు. వైసీపీ కొంతమంది ఎవరైతే డిబేట్ లో పాల్గొంటారో, ఎవరైతే సోషల్ మీడియా మాట్లాడతారో వాళ్ళకి చెప్తున్నా పేటిఎం గారికి. నేను ఉదాహరణకి చాట్ జీపీటీలో కల్తీ నెయ్యి చేయడానికి ఏం అవసరాలు ఉంటాయని కొడితే దాంట్లో 4 పేజీలు వచ్చాయి. అందులో అనిమల్ ఫ్యాక్ట్స్ వాడచ్చు అని కూడా వచ్చింది సార్, సీరియస్ గానే. అది వచ్చాక సిట్ విచారణలో కూడా దాంట్లో పేపర్లో ఏదైతే 219 పేజీల్లో 210 నుంచి 211 పేజీల్లో 10% బిలో ఉంటే ఫ్యాట్ ఖచ్చితంగా బయటపడే అవకాశం లేవు. కాబట్టి వీళ్ళు తెలివిగా 10% బిలో ఫ్యాట్ ని వాడారు. ఏ డైరీ కానివ్వండి, బోలే బాబా కానివ్వండి, వాళ్ళు చాలా తెలివిగా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్స్ వాడారని వచ్చింది కదా ఆ రోజున. అదే సార్ చెప్తున్నా, అప్పుడు వాడారు, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాదు, సిట్కి ఎందుకు రాదు? అదే సార్ ఈ రోజు అదే మా బాధ కూడా. ఇంది సిట్ విచారణ, సిబిఐ విచారణ ఏ విధంగా జరుగుతోంది, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని కొంచెం బాధ వేస్తుంది. అంటే ఒకటి, వాళ్ళు సీరియస్ విచారణ చేసి అన్ని పేజీలు ఇచ్చినప్పుడు కూడా అందులో కూడా ఏమిచ్చారు, కల్తీ జరిగింది, కెమికల్స్ అంటే కెమికల్స్ ద్వారా కల్తీ అంటే కూడా 20 కోట్ల లడ్డూని కెమికల్స్ ద్వారా కల్తీ చేశారంటే దాన్ని నా లాంటి నెలకి 10 సార్లు తింటా నేను. నా లాంటి ఆరోగ్యం ఏంటి, నా లాంటి చూసుకోవాలి. ఇప్పుడు ఆ మాదిరి భక్తులు తిన్న భక్తులు కొన్ని రోజు లడ్డు తినేవాళ్ళు, రోడ్డు ప్రసాదం తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి అంటే, ఇంతమంది భక్తుల ఆరోగ్యంతో మీరు కెమికల్స్ ద్వారా పాడు చేశారని కూడా ఇదొకటి ఇష్యూనే. ఖచ్చితంగా చేశారు కాబట్టి అసలు లడ్డు కల్తీ నెయ్యి లేదు, కెమికల్స్. ఆ కెమికల్స్ తయారు చేయడానికి నేను పొద్దున ప్రెస్ మీట్ లో చూపించాను సార్. నెయ్యికి పాలు, వెన్న నుంచి నెయ్యి, పాలు, ఓకే. కెమికల్స్ ఎలా వచ్చినాయి? ఈ కెమికల్స్ లో పామాయిల్ కానివ్వండి, వగేర రసాయనాలు కానీ ఇవన్నీ ఎలా కాక్టైల్, ఇప్పుడు కాక్టైల్, హౌ టు ప్రిపేర్ కాక్టైల్ అంటే ఖచ్చితంగా అందులో అనిమల్ ఫ్యాక్ట్ రాందే ఆ లిక్విడ్ తయారవ్వదు అనేసి చాట్ జీపీటీ, ఆ చిన్న చాట్ జీపీటీ చెప్పేసినప్పుడు ఇంకా దీని గురించి మనం కేసులు, విచారణలు ఇవన్నీ అవసరం లేదని అనిపించింది నాకైతే. కాబట్టి మీరు ఎవరైనా సరే 2 కొట్టి చూస్తే వస్తుంది, చాట్ జీపీటీలోకి వెళ్ళి కల్తీ నెయ్యిలో అనిమల్ ఫ్యాక్ట్ వాడచ్చలేదంటే చెప్పేస్తుంది, ఫస్ట్ వస్తుంది, లిస్ట్ వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఇంకా జరగలేదు అని చెప్పడం, దాన్ని బుకాయించుకొని వైసీపీ వాళ్ళు ఊర్ల టెంకాయలకు గుళ్ళు గడగడము, టెంకాయలు కొట్టడము. మా తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఏకంగా 30 మంది స్వాములు పట్టుకొచ్చి ఒక యజ్ఞం చేయనాడు. ఆయన ఏ రోజు ఇంటిలో దీపం పెట్టినాడు నాకు తెలిసి. నువ్వు మరీ మాట్లాడతావు అబ్బా. ఆయన 2 సార్లు చైర్మన్ చేసిన ఆయన ఇంట్లో పూజ చేయకుండా ఎట్లుంటాడబ్బా? నువ్వు భానుప్రకాష్ మీ ఇద్దరిని వదిలేస్తే కరుణాకర్ రెడ్డి గారి మీద ఎట్లా విరుచుకు పడతారు, ర్యాగింగ్ ఎట్లా చేస్తారంటే ఇంట్లో పూజ చేయకుండా ఉంటాడండి. చేస్తాడండి మీరు బాగా ఊరుకోండి, పూజ చేయకుండా ఉంటారా? మరి పార్టీ అంతా వేరే, మీకు నచ్చని పార్టీ అయితే మాత్రం. ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఎక్స్ బోర్డు చైర్మన్ నిజంగా భక్తి ఉంటే ఆయనకి తిరుమలకు ఓడిపోయిన తర్వాత దాదాపు 1.5 year అయింది. ఆయన మీద భక్తి ఉంటే తిరుమల కొండకు పోవాలిగా. మన ఎప్పుడో వెళ్ళాడు ఒకసారి, ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంలో వెళ్తే ఆ గుడి ముందరకు పోయాడు, కానీ గుడి ముందర నామం పెట్టుకొని ప్రతిజ్ఞ చేస్తామని చెప్పి చేసుకొని బయటకు వచ్చాడు, కానీ గుడి లోపలికి పోలేదే.
ఇది చూసి అరే, ఎవరికైనా చూపి ఫుల్ స్క్రీన్ చూపిండి, ఆయన ఎందుకు చూపిస్తున్నాడు? చూడండి సార్, ఈ ఫోటో చూడండి ఒక్కసారి. ఏముందా? సత్యమే జయతి అంట. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర ఫోటో, వెనకాల గాలి గోపురం, బంగారు తాకిడి, ఆ దండము, ఆ కెటప్పు, వామ్మో, ఇవన్నీ ఎందుకు సార్ మాతో ఇవన్నీ అవసరమా? ఇప్పుడే లడ్డు కల్తీ హిందువులు ద్రోహం చేసి మేము చెప్తుంటే మళ్ళా ఆయన గెటప్ వేసి సత్యమేవ జయతి, మళ్ళీ ఆయన లడ్డూలు, ఆ గెటప్, ఇవన్నీ ప్రజలు చూడరు సార్. ప్రజలు నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని సత్యమేవ జయతి చేసినా ఇంకా నమ్మరు. మీరు చేసిన కల్తీని బుకాయించుకోవడానికి వైసీపీ శ్రేణులు రోడ్డు పైకి వచ్చి ఒక